అందరికీ నమస్కారము. మార్నింగ్ విజువలైజేషన్ టెక్నిక్లో మనం ఈరోజు మనస్సును ఎలా అధీనం చేసుకుని ప్రశాంతంగా ఉండాలి అనేది మనం నేర్చుకుందాము. సో ఉదయాన్నే ఇది స్టార్ట్ చేస్తే కనుక మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే కనుక ఈ ఎర్లీ మార్నింగ్ ఆల్ఫా స్టేట్లో ఉంటుంది మన మనస్సు. ఈ స్టేజ్లో ఏం చేస్తామంటే మన మనస్సును ఎలా అంటే అలా తిప్పుకోవచ్చు. ఈ తిప్పడం ఎలా అంటారా? ఊహించుకోవడం ద్వారానే, అంటే విజువలైజేషన్, ఇమాజినేషన్. దీని ద్వారా మన మనస్సుని మనం చక్కగా ట్యూన్ చేసుకోవచ్చు. మనం ఎలా అనుకుంటే అది నిజమవుతుంది. ఐన్స్టీన్ చెప్పినట్లు ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రియాలిటీ. ఏదైనా మనకు రియల్గా మారాలి, నిజం అవ్వాలి అంటే కనుక దానికి ముందు మనం ఏం చేయాలి? ఇమాజినేషన్, ఊహించుకోవడం ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అంటారు. మనం ఎలా ఊహించుకుంటే మనసు కూడా అలాగే ట్యూన్ అయ్యి అలాంటి పనులే చేస్తాము, అలాంటి విజయాలు సాధించడానికి ప్రయత్నిస్తాము. సరే, ఈ మార్నింగ్ విజువలైజేషన్ టెక్నిక్కి మీరందరూ ముందుగా ప్రశాంతంగా ఎక్కడైనా రిలాక్స్గా కూర్చోండి, లేదా ఈజీ చైర్లో కానీ సోఫాలో కానీ రిలాక్స్గా కూర్చోండి, లేదా పడుకోండి బెడ్ మీద. చేతులు కాళ్ళు చక్కగా వెడల్పుగా చాపుకొని చక్కగా పడుకోండి రిలాక్స్గా. ఈ పొజిషన్ తీసుకోండి. వీడియో పాస్ చేసి సరే, ఇప్పుడు ముందుగా మీరు ఏం చేస్తారంటే గుండెల నిండా గాలి పీల్చండి, శ్వాస బాగా పీల్చండి, మెల్లగా బయటకు వదలండి. మళ్ళీ ఒకసారి గుండెల నిండా గాలి పీల్చండి, శ్వాసను బాగా పీల్చండి, మెల్లగా బయటకు వదలండి. శరీరం అంతా చాలా వదులుగా ఉంచండి. జస్ట్ రిలాక్స్గా ఉంచండి, ఫ్రీగా ఉంచండి శరీరాన్ని. ఇంకొకసారి శ్వాసను బాగా తీసుకోండి, మెల్లగా గాలి వదలండి. ఇప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంది. ఎటువంటి చీకులు చింతలు మీ దరికి రావడం లేదు. ఇది సరి అయిన సమయం మీ యొక్క ఆలోచనలు నియంత్రణ చేసుకుని భవిష్యత్తును సరి అయిన మార్గంలో ఉంచడానికి. గాలి బాగా పీల్చండి, మెల్లగా గాలిని వదలండి. మీ శరీరంలోని ప్రతి నరం, ప్రతి కండరం, ప్రతి అణువు బాగా రిలాక్స్ అవుతుంది. ఇలా ఊహించుకోండి. మీ శరీరం చాలా వదులుగా రిలాక్స్గా ఉంది. ఏదైనా మంచి ప్లేస్లో, మెడిటేషన్ సెంటర్ కానివ్వండి, పార్క్లో కానివ్వండి, ఎక్కడైనా హిల్ స్టేషన్లో కానీ రిలాక్స్ అవుతున్నట్టు ఊహించుకోండి. ఈ విజువలైజేషన్ టెక్నిక్లో ముందుగా మీరు జీవితంలో ఏమవ్వదలుచుకున్నారో దీని గురించే ఊహించుకోండి. అంటే మీ అంబిషన్, మీరు ఏమవ్వదలుచుకున్నారో దాని గురించి ఒకసారి ఊహించుకోండి. మీ ఫీల్డ్ ఏదైనా కావచ్చు, విద్యారంగం కానివ్వండి, ఉద్యోగంలో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, మీ యొక్క అంబిషన్ ఒక్కసారి ఊహించుకోండి. మీ శరీరం చాలా ఫిట్గా ఉంది, చాలా దృఢంగా ఉంది. మీ బీపీ లెవెల్స్ చాలా నార్మల్గా ఉన్నాయి. శ్వాస కూడా చాలా నార్మల్గా తీసుకుంటున్నారు, మామూలు శ్వాస తీసుకుంటున్నారు.
ఇప్పుడు మీ శరీరం అంతా చాలా బలంగా, ఆరోగ్యంగా, ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా అనిపిస్తుంది. మీ మనస్సు అంతా చాలా పాజిటివ్గా వైబ్రేట్ అవుతుంది. మీ శరీరంలోకి మంచి సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి. ఒక వైబ్రేటింగ్ పాజిటివ్ సూర్యకిరణాలు ప్రసరిస్తున్నట్లుగా ఊహించుకోండి. అదేవిధంగా మీ శరీరం నుంచి ప్రకాశవంతంగా అనేక కిరణాలు బయటకి వస్తున్నాయని ఇలా ఊహించుకోండి. మీరు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్య రహస్యాన్ని, మీరు ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణాన్ని అడుగుతున్నారు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నట్టుగా ఊహించుకోండి. మీరు చాలా యాక్టివ్గా, డైనమిక్గా ఉన్నారు. మీ డైనమిక్ పర్సనాలిటీతో మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. ఇలా ఊహించుకుంటూ కొద్దిసేపు సంతోషంగా గడపండి. ఇక సెకండ్ స్టేజ్ ఇమాజినేషన్లో మీరు ఏం అవదలుచుకున్నారో, మీ జీవిత స్వప్నం, విద్య, వ్యాపారం, ఇల్లు కొంటున్నట్టు, అందమైన ప్రదేశానికి వెళ్తున్నట్టు, తీర్థయాత్రలు దర్శించుకుంటున్నట్టు, దాన ధర్మాలు చేస్తున్నట్టు, అందరూ కలిసి భోజనం చేస్తున్నట్టు, మీకు ఎలా ఏది సంతోషాన్ని ఇస్తుందో ఆ సంతోషమైన అనుభవాన్ని ఊహించుకుంటూ కొద్దిసేపు గడపండి. మీ రిలేషన్స్, మీ యొక్క బంధుత్వాలు బాగా చక్కగా అవుతున్నట్టు ఊహించుకోండి. ఈ జీవితానికి, ఇంత చక్కటి జీవితాన్ని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ చక్కగా కాసేపు అలాగే ఉండండి. ప్రతి చోట మీకు ఎంతో ప్రేమ, ఆప్యాయతలు దొరుకుతున్నట్లు ఊహించుకోండి. మీ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ అందరూ పిక్నిక్ వెళ్తున్నట్లు, సినిమా చూస్తున్నట్లు, ఎంజాయ్ చేస్తున్నట్లు, కలిసి ఒకే చోట భోజనం చేస్తున్నట్టు, చాలా ఆనందంగా ఉన్నట్టు ఒక్కసారి ఊహించుకోండి. అమ్మ, నాన్న, భార్య, బిడ్డ, తోబుట్టువులు అందరి కళ్ళలో ఎంతో ప్రేమ కనిపిస్తుంది. ఎటువంటి గొడవలు, కలతలు, కలహాలు ఇవేమీ లేవు. అందరి ప్రేమ ఆప్యాయతలు దొరకడం, అందరికీ మీ యొక్క ప్రేమ ఆప్యాయతలు పంచడం, ఇదే జీవితం యొక్క పరమార్థం. ఇదే జీవితం యొక్క సత్యం. ఏ సిరి సంపదలు వీటికి తులతూగలేవు. ఇప్పుడు మీ జీవిత లక్ష్యం సాధించినట్టుగా ఊహించుకోండి. అందరూ మిమ్మల్ని బాగా అభినందిస్తున్నట్టు, మీకు విందులు, వినోదాలు ఇస్తున్నట్టు, పార్టీలు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నట్టు, అందరూ చాలా ఆనందంతో కేరింతలు, తుళ్ళింతలు కొడుతూ మీతో సమయాన్ని గడుపుతున్నారు. ఎంజాయ్ దిస్ మూమెంట్ ఫర్ ఏ స్మాల్ టైం.
ఇప్పుడు దేవుడిని చక్కగా ప్రశాంత వదనంతో ప్రార్థించండి. మీకు ఇంత చక్కటి జీవితం ఇచ్చినందుకు ధన్యవాదములు తెలపండి. ఇలా ఊహించుకోండి, దేవుడు మీ మాటలు వింటున్నాడు. మీతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మీతో తమ అత్యంత విలువైన సమయాన్ని గడుపుతున్నట్లు ఊహించుకోండి. ఇంతకంటే విలువైన సమయం ఇంకెప్పుడైనా దొరుకుతుందో చెప్పండి. ఎంత చక్కగా ఉన్నారు చూడండి. దేవుడు మీతో మాట్లాడుతూ, మీతో మీ మాటలు వింటూ, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, మీతో తన సమయాన్ని గడుపుతున్నాడు. ఇక నెక్స్ట్ విజువలైజేషన్ స్టెప్లోకి వెళ్తే, మీ యొక్క కెరియర్, ఉద్యోగమైన వ్యాపారంలో అయినా ఎంతో ప్రావీణ్యం సంపాదిస్తున్నట్లు ఊహించుకోండి. మీరు మీ ఫీల్డ్లో ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ సంపాదించి ఎన్నో విజయాలు సాధిస్తున్నట్లుగా ఊహించుకోండి ఒక్కసారి. ప్రతి ఒక్కరూ మీతో పని చేయాలనుకుంటున్నారు. మీ నుండి చాలా నేర్చుకోవాలనుకుంటున్నారు. మీకు ఎవరూ పోటీ లేరు. మీరు అందరిలోనూ ఒక ప్రత్యేక గుర్తింపును ఇమిడించుకున్నారు. మీ ఆత్మవిశ్వాసం అంచెలంచెలుగా బాగా పెరుగుతుంది. You are masterpiece. You are unique. And you are an extraordinary personality. And you have an amazing personality. ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తున్నట్టు, ప్రతి అవకాశాన్ని వదలకుండా మీ అభివృద్ధికి పునాదులు గట్టిగా వేస్తున్నట్టు ఊహించుకోండి. మీరు ఎంత ఊహించుకుంటే అంత మీకు మేలు జరుగుతుంది. మీ రంగంలో మీరు అద్భుతాలు సృష్టించగలరు. ఆ కెపాసిటీ, ఆ స్కిల్స్ మీలో ఉన్నాయి. ఇంత అద్భుతమైన శరీరాన్ని, మనస్సును మీకు ప్రసాదించినందుకు దేవుడికి ఒక్కసారి కృతజ్ఞతలు తెలుపుకోండి. ఇక చివరిగా ఒక్కసారి ఇలా అనుకోండి, ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు ఇప్పుడు. మీ శరీరం బాగా దృఢంగా తయారైంది. మీ యొక్క సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగయ్యాయి. మీ కెరియర్ అంటే మీ రంగంలో బాగా అభివృద్ధి సాధిస్తున్నారు. అందరూ మిమ్మల్ని అభిమానిస్తున్నారు. ప్రతి సంఘటనను మరొక్కసారి నెమరు వేసుకొని చాలా ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇలా ఊహించుకుంటూ కొద్దిసేపు గడపండి. ఈ విజువలైజేషన్ టెక్నిక్ని రోజు ప్రొద్దున ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో పెట్టుకొని
ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక జీవితంలో ఎటువంటి నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ పీపుల్ మిమ్మల్ని ఏమి చేయలేరు. ఈ విజువలైజేషన్ టెక్నిక్ రోజు మీరు చేస్తే కనుక తప్పకుండా మీ ఆలోచనల్లో, చేతల్లో, లైఫ్ స్టైల్లో అంటే జీవన విధానంలో కూడా మంచి మార్పు వస్తుంది. ఈ మార్పును నాతో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. మీ యొక్క అభిప్రాయాలను, సలహాలను కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఎల్లప్పుడూ చక్కగా, సంతోషంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా, చక్కగా హ్యాపీగా ఉండండి. ఇదే నేను కోరుకునేది. మరి ఒక వీడియోతో మీ ముందుంటాను. ఇట్లు మీ దేవికా భట్నాగర్. టేక్ కేర్, స్టే హ్యాపీ ఆల్వేస్.